ఏం చదువుకున్నావు? సమాజముగా కూడుట మానక ఒకరినొకడు కూడుకోవాలంటాడు. సమాజముగా కూడుకున్నట మానక అని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి కూడుకోవాలన్న దాని విషయంలో మాట్లాడాడు మాట. కూడుకునే చోట, సమాజముగా కూడుకునే చోట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంచరిస్తాడని మనం విన్నమాట. సమాజముగా కూడుకోవటం అనేది ఎందుకనంటే జీవించటానికి. రక్షణ వేరు, జీవితం వేరు. రక్షణ అనేది మనకి ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది అనుకోండి. పబ్లిక్ మీటింగ్లోని యేసుప్రభు వారి గురించి విన్నారనుకోండి, యేసుప్రభు వారిని నమ్మామనుకోండి, విశ్వసించామనుకోండి, రక్షణ అనేది వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు వారిని కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని సిలువేశారు, అవునా కదా? సిలువేసినప్పుడు దానిలో ఒక దొంగ సిలువ మీద ఏం చేశాడంటే యేసుప్రభు వారిని విశ్వసించాడు. ఒక దొంగ హేళన చేశాడు, మరో దొంగ యేసుప్రభు వారిని విశ్వసించాడు. నువ్వు దేవుని కుమారుడివి, నీతో పాటు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభు వారిని బతిమలాడాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? నేడే నీవు నాతో పరదేశంలో ఉందువు అన్నాడు. సరే, ఈ మాటకి వచ్చిన మనం చూద్దాము. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 9వ అధ్యాయం అండి. 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. అక్కడ ఉంటుంది అమ్మా. 10వ వచనం చూడమ్మా. అది 10:9. అంతేకాదు, ఎన్నో వచ్చినమ్మా అది? అదే రామాయణ అంటున్నాడు. 9:10. అదే 10వ అధ్యాయము 9వ వచనం చదవమా. యేసు ప్రభువాని మీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇది మాట అండి. రక్షణ అనేది ఎలా వస్తుందంటే యేసు ప్రభువాని నోటితో ఒప్పుకోవాలన్నమాట అండి. హృదయంలో విశ్వసించాలి. చెప్పండి, ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. కృపనిధి గారు చెప్పండి. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. హృదయంలో ఏమి విశ్వసించాలి, ఏం ఒప్పుకోవాలంటే అదే సిలువ మీద ఉన్న దొంగ అన్నాడు కదండి. అంటే ఇప్పుడు రక్షణ అనేది చెప్తున్నాను. రక్షణ ఎక్కడైనా యేసు ప్రభు వారిని విశ్వసిస్తే రక్షణ వస్తుంది. ఇప్పుడు సిలువ మీద ఉన్నాడు దొంగ. సిలువ మీద ఉన్న దొంగ ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని ఒప్పుకున్నాడు. అక్కడ, నాయన నువ్వు దేవుని కుమారుడివి, నిన్ను విశ్వసిస్తున్నాను నాయన అని అతడు హృదయంలో విశ్వసించాడు మాట. యేసుప్రభు వారి గురించి నమ్మాడు మాట అండి. కాబట్టి యేసుప్రభు అన్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉందు అన్నాడు. ఇప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏంటంటే నోటుతో ఒప్పుకుని హృదయంలో విశ్వసించటమే రక్షణ. ఏం ఒప్పుకోవాలంటే యేసుప్రభువా నేను పాపిని, నా పాపముల నిమిత్తమే నువ్వు సిలువ మీద చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి 3వ దినాన లేచేవు అని మనం హృదయంలో విశ్వసించామన్నమాట అండి. హృదయంలో విశ్వసించినప్పుడే మనకేం వస్తుందంటే రక్షణ వస్తుంది. ఇది అందుకని అపోస్తుల కార్యములు కూడా ఉంటుంది. చూడండి, ఆ మాట మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు చదవండి, బైబిల్ తీయండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43, 44 వచనాలు చూడండి.
ఆయన యందు విశ్వసించేవాడెవడో ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. ఇప్పుడు 47 చదవమ్మ, 47, 48. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలెనని ఆజ్ఞాపించును. ఇక్కడ చాలండి, చూసారా, బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించాడు. బాప్తీసం పొందాలని ఎప్పుడు ఆజ్ఞాపించాడు? మరి చెప్పండి, ఏనండి, ఇది ఈ మాట వినకపోతే మీకు అర్థం అవ్వదు. అసలు రక్షణ ఏంటనేది, జీవితం ఏంటనేది ఇంకా ఏమీ గ్రహింపు ఏమీ లేదు. ఇప్పుడు తెలియకపోతే కూడుకోవడం దేనికి, అది మీకు అర్థమవుతుంది. అది ఇప్పుడు కూడా ఒక విషయం స్పష్టంగా మనకు తెలియాలన్నమాట. అది వింటేనే తెలుస్తుంది. చాలామంది మీకు విషయం తెలిసిన, ఇప్పుడు అన్యజనులు క్రైస్తవులు ఒకేలాగా ఉండడం అంటే ఆ లక్షణాల్లో క్రైస్తవులకు వచ్చేస్తున్నాయి, కాస్త కోస్త వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే వినికిడిలోనే ఉంది అంతాన్ని. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని అంటాడు. అంటే ఆ మాట ఎందుకు అన్నాడు? వినే చెవులు రావాలని కోరుకుంటున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి చెప్తున్నప్పుడు వినకపోతేనండి మనం ఏంటంటే ఏదో ఆలోచనలు ఉండిపోతాం, కానీ మాట వెళ్ళిపోతూ ఉంటుంది. వినికిడే అనేదే ఒక అద్భుతము మనిషి జీవితంలో. ప్రియులర్, ఇక్కడ నేను అడుగుతున్నాను, పాపక్షమాపణ ముందా బాప్తీసం ముందా? సాలి నువ్వు చెప్పు. పాపక్షమాపణ ముందు కదా. ఇప్పుడు బాప్తీసం ముందా పరిశుద్ధాత్ముడు ముందా? జయశాలిని, నువ్వు రక్షణ తీర్మానం చేసావు కదా సామెల్ పీటర్ అన్నయ్య చేశాడా నీకు? అదే నీ పాపాలు ఒప్పుకుని నువ్వు విశ్వసించావు కదరా, నువ్వు అన్నాడు. నువ్వు మోకరించి నేను పాపంలో ఒప్పింపు చేశాడా సామెల్ పీటర్ అన్నయ్య? ఇంట్లోనే నీకు వాక్యం చెప్పాడా అంటున్నాను దాని విషయం. అదే రక్షణ తీర్మానం అంటేనే. నువ్వు ఆ రక్షణ నువ్వు ఎప్పుడైతే పాపినని ఒప్పుకున్నావో, యేసు ప్రభువారిని నీ హృదయంలో విశ్వసించావో, నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు విశ్వాసం ద్వారా నీకు సమాధానం వచ్చింది. నీలోనికి పరిశుద్ధాత్ముడు కూడా అప్పుడే వచ్చాడు. అయితే బాప్తీసం రక్షణ ఒకటి కాదు. త్వరగా అది మాట. దాన్ని ఏమంటారంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమపత్రిక 10:9, నోటుతో ఒప్పుకుని హృదయంలో విశ్వసించినప్పుడే రక్షణ మాట అది. ఇప్పుడు దానికి మనం రిఫరెన్స్ ఎక్కడిచ్చాము? ఇక్కడ ఇచ్చాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43, 44లో రిఫరెన్స్ ఉంది, ఆధారం ఉంది. అంటే బాప్తీసమునకు ముందుగానే యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే పాపక్షమాపణ వస్తేనే కానీ పరిశుద్ధాత్ముడు రావడం. మళ్ళీ పరిశుద్ధాత్ముడు రావాలంటే ఏం జరగాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు రావాలంటే ఏం జరగాలి? హృదయంలోనే పాప విముక్తి జరగాలి. అంటే హృదయం పవిత్రపరచబడాలి. పరిశుద్ధాత్ముడు ఎవరిలోకన్నా వెళ్ళిపోతాడా? ఎవరిలోనికి వెళ్ళడు. ఆయన పరిశుద్ధాత్ముడు కాబట్టి పరిశుద్ధపరచబడిన వారిలోనికి వెళ్తాడు. పరిశుద్ధపరచబడిన వారిలోనికే పరిశుద్ధాత్ముడు వెళ్తాడు. ఇప్పుడు పరిశుద్ధపరచబడింది ఎవరు పరిశుద్ధపరచాలి? యేసు ప్రభు పరిశుద్ధపరచాలంతే. యేసు ప్రభుని విశ్వసిస్తే పరిశుద్ధుడు. అదే కదా మనం చదువుకుంటాం. ఇప్పుడు ఎబ్రీ 10:14 వచనంలో, ఒక్క అర్పణ చేత మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి సదాకాలం దేవుని ఎదుట సంపూర్ణంగా చేశాడు. ఒక్క అర్పణ ఎవరో? యేసు ప్రభు వారు.
వినండి, యేసుప్రభు వారి యొక్క సిలువ యొక్క అర్పణ వలన ఆ అర్పణ మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధపరిచిందన్నమాట. ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాం మనం యేసుప్రభు రక్తం ద్వారా. తర్వాత ఎవరు వెళ్తారంటే వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనికి వెళ్తాడన్నమాట ప్రియులారా. ఇప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43లో హృదయ పవిత్రత వస్తే, పాప విముక్తి వస్తే, 44లో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అతని బోధ విన్నవారందరిలోనికి ఎవరు వెళ్ళారు? చెప్పరా నువ్వు, ఎవరు వెళ్ళారు? పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు, అత్తుకున్నాడు. అత్తుకోవటం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు. ఎంత మంచి సంగతి అది. బాప్తిసం పొందకుండానే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బాప్తిసం దంచి కూడా చెప్పేస్తున్నారు. బాప్తిసం గురించి మీరు ఏం చెప్పాలి? బాప్తిసం వద్దని అనడం లేదు నేను, బాప్తిసం ఉంది. కానీ మీరు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పాలంటే అంబులెన్స్ గురించి చెప్పాలి. అంటే నేనేమన్నానంటే, అంటే ఇప్పుడు ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ఏం చేస్తారు? ముందు అంబులెన్స్కే ఫోన్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తారా? ప్రయత్నాలు చేస్తారు కదా. ఒకటి ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడము, లేకపోతే అక్కడికి తీసుకెళ్ళడం, ఇక్కడికి ఏదో ఉంటాయి. జరగవా? జరుగుతాయి. ఇప్పుడు పాపములో ఉన్న వ్యక్తికి బాప్తిసం గురించి చెప్పగలదు. ఆ వ్యక్తికి ఎవరి గురించి చెప్పాలి? చెప్పండి, ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పాలి. ఇంతే. పాపానికి విరుగుడు ఎవరు? యేసు ప్రభువే. పాపానికి విరుగుడు యేసు ప్రభు. ఒకనే అవిధేయత వలన పాపం వచ్చింది, ఒకనే విధేయత వలన పాపక్షమాపణ వచ్చింది. అవిధేయుడు ఎవరు? చెప్పండి, లక్ష్మి గారు మీరు ఎవరు? చెప్పండి, అవిధేయుడు ఎవరు అంటున్నాను. మీరు చెప్పకపోతే కృపానిధి గారు మిమ్మల్ని సైడ్ ఏసీలా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఏమండి మీరు చెప్తారా? చెప్తారు. మీరు చెప్పండి, అది చెప్పకముందే. ఒకని అవిధేయుడు ఎవరు? ఏమండి? ఆదామండి. అంతే కదా. అది లేకపోతే సతీష్ రెడీగా ఉంటాడు ఇప్పుడు. ఏమ్మా శాలిని చెప్పు, అవిధేయుడు ఎవరు? ఆదాం. అంటే ఈ పదాలను మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకని అవిధేయత వలనండి ఆదాము యొక్క హలో చాలు బుజ్జి. మీరు గుర్తుపెట్టుకోండి, అవిధేయతం అంట అది చాలా నోటితో ఒప్పుకోవడం అనేది చాలా అద్భుతము. నోటితో ఒప్పుకోవాలన్నమాట. యేసుప్రభు కదా అన్నాడు, నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసించాలి. అంటే ఏంటంటే యేసుప్రభు మృతులలో నుండి లేపబడ్డాడని ఒప్పుకోవాలి. అది గొప్ప సంగతి. అది ఒప్పుకోరు చాలామంది. అలా మోగోళ్ళలాగా ఉంటారు అంతే. బాప్తీసం తీసుకున్నప్పుడే సరిగ్గా ఒప్పుకోలు ఉండదు. తీసుకోండి అని బలవంతం చేసేస్తారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ జీవిస్తారు? ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళని అందరిని చూస్తారు. చూసి ఏం చేస్తారంటే వాళ్ళనే ఫాలో అయిపోతూ ఉంటారు. వీళ్ళకి నిశ్చయిత లేదు, నిశ్చయిత ఉండదు. బాప్తీసం తీసుకున్నాము అన్న ఒక నిశ్చయితతోనే ఉంటారు. కానీ తర్వాత పాపమును ఈ లోకాన్ని జయించలేరు అన్నమాట. అది కాదు, బాప్తిస్మము రక్షణ కాదు. చెప్పండి, రైటేనా నేను చెప్పింది అమ్మా? వాక్య ప్రకారంగా బాప్తిస్మం రక్షణ కాదు, యేసు ప్రభు వారిని విశ్వసించటమే రక్షణ అన్నమాట. అక్కడ మనం చదివినట్టుగా అపోస్తుల కార్యాలు మనం చదువుతున్నటువంటి సందర్భంలో అంటే ముందేమో పాపక్షమాపణ అవుతుంది, తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. 47, 44లో ఏం జరుగుతుంది? బాప్తిస కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. నేను ఇది ఎందుకు వివరించానంటే, ప్రభువుని పెట్టి నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు యేసుప్రభు వారిని తెలుసుకోవడానికి, యేసుప్రభు వారిని అంగీకరించడానికి సంఘానికే రావాల్సినటువంటి అవసరత లేదు రక్షణ పొందుకోవడానికి. ఇప్పుడు సిలువ మీద ఉన్న దొంగ ఎక్కడ పొందాడు? చెప్పండి. సిలువ మీద ఉన్న దొంగ రక్షణ ఎక్కడ పొందాడు? సిలువ మీద పొందాడు.
దేవాలయానికి వెళ్ళేటప్పటికి వెళ్ళలేదు. అదే అంటున్నాను నేను అనేది. నపుంసకుడు రక్షణ ఎక్కడ పొందాడు? నపుంసకుడు రక్షణ ఎక్కడ పొందాడు? పిలుపు చెప్పాడు అతనికి వాక్యం. పిలుపు లేఖనాన్ని అనుసరించి రథం మీద యేసుప్రభు వారిని వాక్యం విన్నాడు. పిలుపు ఏం చేస్తున్నాడు? రథం మీద వాక్యం చెప్తున్నాడు. అవునా కదా? లేఖనాన్ని అనుసరించి క్రీస్తుని చెప్తున్నప్పుడు అతడు ఏం చేశాడు? నేను అంగీకరించాను. నా సందేహం అనేది క్లారిటీ అయింది. నేను యేసు ప్రభువుని ఒప్పుకుంటున్నాను. ఆయన చనిపోయాడని, తిరిగి లేపబడ్డాడని, నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అన్నాడు. వెంటనే రథం ఆపని బాప్తిసం తీసుకున్నాడు మాట. అంటే నేనేమంటున్నానంటే, వింటున్నారా? వినండి. ఇప్పుడు ఏమన్నాడంటే, బాప్తిసము ఇప్పుడు రక్షణ పొందినటువంటి వ్యక్తికి, ఆ పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తికి బాప్తిసం తీసుకోమని బలవంతం చేయాలా? అమ్మ మాట్లాడదు వింటున్నారా? లేకపోతే ఎక్కడే ఉన్నారా? లేకపోతే ఎక్కడన్నా ఆలోచిస్తున్నారా? ఎరుపుజే చెప్పండి. స్త్రీలు మీరు చెప్పండి. సాలి నువ్వు చెప్పు. బాప్తిసం పొందడానికి ఇప్పుడు బలవంతం చేయాలా? ఎందుకు చేయగలదు? చెప్పమ్మా, నువ్వు విన్నదే చెప్పు. మీ నాన్న లేడు ఏంటి, ఎలా వెళ్ళాడో, అక్కడ ఏం చేస్తున్నాడని ఆలోచన చేస్తున్నాడు మీ డాడీ. చెప్పు. అంటే విషయం ఏంటంటే, బలవంతం చేయక్కలేదు బాప్తీసానికి. బరబర బలవంతం చేసేసి ఏం చేస్తున్నారంటే బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికేమో ఆ చర్చిలోకి రావడం. చర్చిలోకి ఎలా, ఇదిగో నువ్వు చర్చికి రాకపోతే నరకానికి వెళ్ళిపోతావు, చర్చికి రాకపోతే నరకానికి వెళ్ళిపోతావు. మళ్ళీ ఇది పాఠం. ఆడు మొత్తం ఇటు తోసగా అలా తిరుగుతున్నారంటే గైరేతల్లోని. బాప్తిసం రక్షణ కాదు. విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభువుని విశ్వసించడమే రక్షణ. ఇది పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు సిలువ మీద దొంగ ఉన్నాడు, సిలువ మీద రక్షణ పొందాడు. నపుంసకుడు ఉన్నాడు, సిలువ మీదే రథం మీద యేసు ప్రభువుని విశ్వసించాడు. ఇప్పుడు సభ ఉన్నది కదండి, ఆ సభలో మీరు వెళ్ళారనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ దేవుని సన్నిధిలోనికి వచ్చారా? సమాజంగా కూడుకున్నారు కదా, మీరు కూడుకున్నారు కదా. ఇప్పుడు సమాజంగా కూడుకున్నాం, సంఘానికి చేర్చబడ్డాం, దేవాలయంలోనికి మనం వచ్చాం. మీరు రక్షణ ఎక్కడ పొందారు చెప్పండి? రక్షణ నిజంగా మీకు ఎవరి ద్వారా వస్తుందంటే, ఎప్పుడో ఒకప్పుడు ఏ సభలోకి వెళ్ళారో ఫస్ట్ స్టార్టింగ్ మీకు సువార్త ఎవరి ద్వారా వెళ్ళిందో అప్పుడు మీరు ఆ సువార్త విన్న తర్వాత అమ్మయ్య నాకు, అప్పుడు మీరు నమ్ముతారు. చూసారా? అప్పుడు అది రక్షణ అంటే. మీరు ఏ పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళినా మీకు ముందు ఏదైతే వచ్చిందో అదే రక్షణ. యేసు ప్రభువుని ఎప్పుడైతే విశ్వసించారో అప్పుడే మీరు రక్షణ పొందుకున్నారు. ప్రియులారా, ఆలోచించండి. అప్పటి నుంచి అప్పుడే మీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అయితే మరి సంఘం ఎందుకు? రాత్రి అదే చెప్పాను. అంటే మనం అక్కడ సమయం మనకు చెప్పడానికి సమయం లేదు, కానీ అపోస్తుల కార్యంలో నేను అదే చెప్పాను. చాలాసార్లు చదువుకుంటాం కదా, అపోస్తులు రెండో అధ్యాయము. అది చూడండి, ఆ మాట చూడండి, 2వ అధ్యాయము. అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆ మాటలు ఏంటంటే ప్రియులరా, అవి చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41, 42. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అపోస్తుల బోధ. ఇక్కడ ఒక మాట నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ బాప్తిసం ఉంది కదా, ఇక్కడ బాప్తిసం ఉన్నదా లేదా? ఉన్నది. అదే అంటున్నాను, అంగీకరించటం రక్షణ లేకపోతే బాప్తిసం పొందడం రక్షణ? ఇక్కడ కూడా పాయింట్ ఉంది కదా. అంగీకరించినప్పుడే రక్షణ. అది అంగీకరించేవాడు ఏం చేస్తాడంటే ఒప్పుకోళ్ళలోనికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో హృదయంలోనికి రక్షణ వచ్చేస్తుంది. ఆ విధంగా పేతురు గారు ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది అంగీకరించారు? 3,000 మంది. దేన్ని పెట్టి అంగీకరించారు? ఇగో ఏనండి, మీరు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి పోతారు, అగ్నిగుండానికి పోతారు అని చెప్పాడు ఆ పేతురు గారు ఆ 3,000 మందికి. చూసారా?
అదే ఈ రాత్రి నేను అదే చెప్పాలనుకున్నాను. అసలు ధర్మశాస్త్రానికినే సువార్తకినే వ్యత్యాసం తెలీదు బుజ్జి. ధర్మశాస్త్రానికినే సువార్తకిని వ్యత్యాసం లేకుండా చెప్పేస్తున్నారు. ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే ధర్మశాస్త్రం సువార్త ఒకటి కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చెప్పండి? ఆ పాపమానగా ఏంటో చెప్తుంది అంటే పాపాన్ని చెప్తుంది అంతే. మనుషులందరూ ఆదాం చేసిన పాపాన్ని బట్టి పాపంలో ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారు? ఇదిగో నువ్వు పాపాన్ని మాను, అబద్ధం ఆడకో, దొంగతనం చేయకు, వ్యభిచారం చేయకు, వ్యభిచారం చేయకుండా ఉంటే, దొంగతనం చేయకుండా ఉంటే, ఇదే చెప్తారు. నూరుతారు, ఆ వచనాలన్నీ తీసుకుంటారు. అబద్ధం ఆడకో, అబద్ధం ఆడకో, దొంగతనం చేయకు, దొంగతనం చేయకు, అన్ని రెఫరెన్స్లు రాసేసుకుంటారు. మళ్ళీ ఇదిగో పలానా భక్తుడు అబద్ధం ఆడలేదు, ఇదిగో పరిశుద్ధంగా ఉన్నాడు, ఈ భక్తుడు పరిశుద్ధంగా ఉన్నాడు అని ఈ వచనాలు చూపిస్తారు. అది కాదు, అక్షరం చంపును ఆత్మ జయింపు చేయను అలా చెప్పకూడదు. అది అటు తెలియక ఆ వచనాలను ఆధారం చేసేసుకుని అలా చెప్తున్నారు. ఈ వచనాలు అన్నీ కూడా ఏంటంటే ఇలా స్వనీతి అంటారు దాన్ని, బుర్రలో రాసేసుకున్నారు. అలాగా బుర్రలో రాసేసుకుని ఒక వ్యక్తి అబద్ధం ఆడాడా, అబద్ధం మీద ప్రసంగం. ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడా, వ్యభిచారాన్ని పెట్టి ప్రసంగం. దొంగతనం చేస్తున్నాడా, కోపడ, ఇలాగ లక్షణాలు ఉన్నాయా, ఆ వ్యక్తి మీద ప్రసంగం చేస్తున్నారు వీళ్ళు. అదేంటిది? అలాంటిది కాదు, అలా చేయకూడదు. వాళ్ళకి తెలియక ధర్మశాస్త్రాన్ని బట్టుకుని ఆజ్ఞలు పెట్టి అబద్ధాన్ని పెట్టి అబద్ధ ప్రసంగం, వ్యభిచారాన్ని పెట్టి ప్రసంగం అనేది వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి తెలియక గ్రహింపు లేక చేస్తున్నారు అంతే. ఇవన్నీ ఇప్పుడు ఇంత చెప్తున్నాడు, ఈ 10 ఆజ్ఞల గురించి చెప్తున్నాడు. వినే వ్యక్తికి రక్షణ వెళ్తుందా చెప్పండి? నేను చెప్పింది అర్థమైందమ్మా? ఇప్పుడు 10 ఆజ్ఞల గురించి చెప్తే అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని మొత్తం దంచి కొట్టి 10 ఆజ్ఞలు చెప్పేసాడు. ఎందుకనే అమ్మ రాని నువ్వు చెప్పు. వినే వ్యక్తికి ఆ వ్యక్తి రక్షించబడతాడా, యేసు ప్రభువుని విశ్వసిస్తాడా అంటున్నాను నేను అనేది. విశ్వసించడు, ఎందుకంటే 10 ఆజ్ఞలు యేసు ప్రభు లేడు. మోషే ద్వారా ధర్మశాస్త్రము చెప్పండి, మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడింది. అవునా? యేసు ద్వారా కృపయు సత్యము అని కలిగింది కదా. ఇక్కడ రెండింటికి వ్యత్యాసం ఉంది, రెండు కలిపేలేదు అక్కడ. మోషే ద్వారా ధర్మశాస్త్రం అన్నాడు, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యం అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కృపయు సత్యాన్ని పక్కన పెట్టి ఈ ఓల్డ్ టెస్టిమెంట్ 10 ఆజ్ఞల గురించి చెప్తున్నారు. వీళ్ళు 10 ఆజ్ఞల గురించి చెప్తే అవతల వ్యక్తికి రక్షణ ఏం కలుగుతుంది చెప్పండి? ఏమ్మా చాలు నీ చెప్పు, నువ్వు అర్థమైందమ్మా నేను చెప్పింది? ఇలా చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏనండి ఇంకా అవ్వలేదు. అదే ప్రశ్నకి నేను ప్రశ్న చెప్పాను, దానికి వివరణ ఇస్తున్నాను నేను మీకు. ఇప్పుడు పేతురు గారు ఇది ఏమన్నా ప్రారంభ సంఘము, సంఘాలన్నిటికీ సార్వత్రిక సంఘము చెప్పండి. పేతురు గారు ఇలా చెప్పాడా? 10 ఆజ్ఞల గురించి చెప్పాడా? 10 ఆజ్ఞల గురించి ఎత్తలేదు అసలు. పేతురు గారు 10 ఆజ్ఞల గురించి కానీ అసలు వ్యక్తి పాపాల గురించి కానీ వెక్కలేదు. యోవేలు ప్రవచనాన్ని గుర్తు చేశాడు. ఒకటి దావీదు ప్రవచించిన ప్రవచనాన్ని గుర్తు చేశాడు. ఇదిగో భాషల గురించి, ప్రవచనాల గురించి, ఇదిగో మీ యొక్క పితరులు ప్రవచించుదురు, మీ కుమారులు ప్రవచించుదురు, దర్శనాలుగా అంటారు, భాషలతో మాట్లాడతారు. ఇదంతా యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని అంతా కూడా గుర్తు చేశాడు. ఇది యోవేలు లేఖనము. ఏనండి, దావీదు నేను నీ పరిశుద్ధుడు కుళ్ళిపోడో, ఆయన శరీరము కుళ్ళిపోదో అని దావీదు ప్రవచించాడు యేసు ప్రభువును పెట్టి. అంటే యేసు ప్రభు సమాధి ఏంటి? దావీదులో ఉండి యేసు ప్రభు ప్రవచించాడు. ఎలా ప్రవచించాడంటే నేను సమాధి చేయబడతాను, నన్ను సమాధి చేస్తారో కానీ మహిమ శరీరంతో తిరిగి నేను లెగిస్తానని దావీదు ద్వారా యేసు ప్రభు ప్రవచించాడు. అలాగే యేసు ప్రభు లేచాడా లేగలేదా? లేచాడు. ఆ ప్రవచనాన్ని ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. దావీదు చెప్పినటువంటి ప్రవచనాన్ని మరి
దావీదు చెప్పినటువంటి ప్రవచనము, యోవేలు మాట్లాడినటువంటి ప్రవచనాన్ని, లేఖనాన్ని పేతురు గారు వివరించారు. ఆ వివరణే దాన్ని ఏమన్నాడంటే వాక్యం అన్నాడు. చెప్పండి, దాన్ని ఏమన్నాడు? వాక్యం. అతని వాక్యము అంగీకరించి ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది చేర్చబడ్డారు. అంటే బాప్తీసం తీసుకోవడానికి చేర్చబడేది దేని పెట్టంటే వాక్యం విన్న తర్వాత చేర్చబడాలి. చెప్పండి, అర్థమవుతుందా? వాక్యం వినాలి, ఒకటి గ్రహించాలి. ఆ గ్రహింపులోనే మనము పొందుకుంటాం ప్రియులారా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. తర్వాత 42లోనే రే నాన్న మీ డాడీ వచ్చాడు నా టైపుకి వెళ్ళిపోతున్నాడు, నా మొహం చూడు, నువ్వు మీ డాడీ మొహం చూస్తే క్రీస్తు పోలికి రాదు నీకు. మీరు అపోస్తులు బోధ ఎందును సహవాసము రొట్టె విరుచు అందును ప్రార్థన చేయటి ఎందును దేవునికి స్తోత్రము. చూసారా, దాని కింద కూడా ఉంది. మంచి మాట చదవండి అమ్మా. అప్పుడు ప్రతివానికి భయము కలిగిను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిన. ఇది ఎంత గొప్ప సంగతి అంటే, అంగీకరించడం అనేది ఎక్కడైనా అంగీకరించారు, కానీ మహత్కార్యాలు సూచక్రియలు జీవితంలోనికి అడుగు పెట్టాలంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, సమాజముగా కూడుకునుట మానక. సమాజంగా కూడుకున్న తర్వాత అక్కడికి ఏం జరిగినాయి? వాళ్ళకి మహత్కార్యాలు సూచక్రియలు జరిగినాయి. అపోస్తులు బోధన పెట్టి ఏం జరిగింది? సహవాసం అనేది ఏర్పడింది అన్నమాట. ఆ సహవాసంలో ఏం విరిచారు చెప్పండి? రొట్టు విరిచారు అన్నమాట. రొట్టు విరచడానికే మనము కూడి వచ్చింది. అక్కడ ఆ రొట్టులో యేసు ప్రభు శరీరం కనపడుతుంది, యేసు ప్రభు రక్తం యేసు ప్రభు కనపడుతున్నాడు మనకి. ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇది మహత్కార్యాలు సూచక క్రియలు జరుగుతున్నాయి. ఇది మాట. మహత్కార్యాలు సూచక క్రియలు పొందడానికే మనం ఏం చేస్తున్నామంటే కూడుకుంటున్నాం అన్నమాట. అంటే సమూహముగా కూడుకుంటున్నాం. ఆలయంలో దేవుని సన్నిధిలో మనము మహత్కార్యాలు సూచక్రియలు పొందడానికే మనం కూడుకుంటున్నాం ప్రియులారా. అది ఎంత గొప్ప సంగతే. ఈ సత్యం తెలీదు చాలామందికి. ఈ సత్యం తెలియక, ఈ వివరణ తెలియక ఏం చేస్తున్నారంటే మొత్తం మిక్సింగ్ చేసేస్తున్నారు. మొత్తం మిక్సింగ్ చేసేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అది మీకు ఎలాగ అర్థమైందో ఒకసారి చూడండి. టైం ఎంత అయింది? నా వాచ్ ఆగిపోయింది. 11:40. ఇప్పుడు ఈ మాట అసలు మీకు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు అది గ్రహింపు లేక, అంతేగాని నేనేం తప్పుడుగా చెప్తలేదు, కానీ ఇదిగో నువ్వు వ్యభిచారాన్ని విడిచిపెడితేనే చర్చిలోకి రా, అబద్ధం ఆడుకుంటానే ఉంటేనే రా, దొంగతనం చేయకుండానే ఉంటేనే చర్చిలోకి రా అని చెప్తారు. రైట్ అనేది అది అవుతుంది. అది ఇప్పుడు ఇది దేని పెట్టి చెప్తున్నాడండి? ధర్మశాస్త్రాన్ని తీసుకుని చెప్తున్నాడు. వినండి అమ్మా, సార్లు వింటున్నావా? నేను చదవమన్నప్పుడు నువ్వు చదువు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంకోటి ఏంటో తెలిసిన, బాప్తీసం ఎందుకు ఇవ్వరు? మీకు ఎప్పుడైనా చూసారా? బాప్తీసం ఇమ్మంటే ఎవరిలో అడిగి కొంతమంది ఏం చేస్తారంటే బాప్తీసం ఉండి అని అడుగుతారు. ఎవరల్లో ఎందుకు ఎవరు? నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేదని. వీళ్ళు ఎంత అజ్ఞానం తెలిపోతున్నారు. అంత క్రైస్తవాన్ని పాడు చేసింది ఎవరంటే పాస్టర్లే, బోధలేనండి. బోధకుడికి గ్రహింపు లేకపోతే ఎలా ఉంటుంది? ఆపరేషన్ చేసేవాడికి తెలియకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అది బాగా చదువుతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే బాప్తీసం ఇమ్మన్నా సరే ఏమంటారంటే కొంతమంది, నువ్వు పాప నీకు ఇంకా బ్రాంతి అలవాటు ఉంది, నీకు చుట్ట అలవాటు ఉంది, నువ్వు ఇదిగో నీ ఎఫైర్లో ఉన్నావు, ఈ కోరికలలో ఉన్నావు, నువ్వు అవన్నీ మానిన తర్వాత నీకు బాప్తీసం ఇస్తాను అంటారు. ఇది రైటేనా అన్నా నేను? వీళ్ళు దేని పెట్టి చెప్తున్నారు? వీళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని పెట్టి చెప్తున్నారు. ఇవన్నీ మానిన తర్వాతే ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి అది అంటే మానాలన్నారు మాట వీళ్ళు. ఇప్పుడు ఆ వ్యక్తి మామూలుగా మానగలుగుతాడా ఇవన్నీ? అందుకనే చాలామంది ఏం చేస్తారంటే, అబ్బాయి ఇవన్నీ నేను మానలేను,
కాబట్టి మానిన తర్వాత నేను బాప్తీసం తీసుకుంటానంటారు. ఎంత తెలివిగానో కొంతమంది అలా తప్పించుకుంటారు. మానిన తర్వాత నేను అప్పుడు బాప్తీసం తీసుకుంటాను, అప్పుడు వరకు నేను బాప్తీసం తీసుకోను, అప్పుడు వరకు నేను చర్చికి వెళ్ళను అంటారు. ఒకవేళ చర్చికి వచ్చి ఓ మూల కూర్చున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఇదే ప్రసంగం, ఇదే పదాజ్ఞలను పెట్టే ప్రసంగం చేస్తారు. పదాజ్ఞలలో యేసుక్రీస్తు లేడు. పదాజ్ఞలు వినడం వలన వినే వ్యక్తికి రక్షణ రాదు ప్రియులారా. ఇది వినకపోతే మీరు నెక్స్ట్ ఇది యూట్యూబ్లో ఉంది, నేను పెడతాను, మీకు అర్థం కాకపోతే ఏనండి. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి మహత్కార్యాలు సూచక్రియలు పొందడు. చూడండి, మహత్కార్యాలు సూచక్రియలు ఎలా పొందుతాడు? ఇప్పుడు అతను పాపాన్ని విడిచిపెట్టడంలోనే ఉంటాడు. ఇప్పుడు మహత్కార్యాలు సూచక్రియలు ఎప్పుడు పొందుతాడో తెలిసిన, యేసు ప్రభువారిని విశ్వసించిన తర్వాత, యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత, సహవాసము రొట్టు విరిచి కూడుకులోనికి వెళుతున్నప్పుడు, ఎడతెగక ప్రార్థనలోనికి వచ్చినప్పుడు, అప్పుడు మహత్కార్యాలు సూచక్రియలు పొందుతాడు. ఏనండి, మహత్కార్యాలు సూచక్రియలు ఏంటంటే, సరే కొన్నిటిని మనం అనుకుందాం. ఈ శరీరంలో ఉన్న పాపమునన్నిటినీ జయిస్తాడు. అమ్మా విన్నారా? ఈ శరీరంలో కోరికలు ఉంటాయి కదా తమ్ముడు, అదేంటి? ఆత్మఫలం యొక్క ప్రేమిస్తాడు. ఆత్మఫలం యొక్క చెప్పండి ఆశా నిగ్రహం. నేను చెప్పింది ఉందా? అదే నేను చెప్పే మాట బుజ్జి, నేను చెప్పింది ఉన్నది అంటున్నాను. గలతీ 5:22 చెప్పమ్మా. అదేంటి? చివరి ఫలమే కదా అది. 9 ఫలాలు. 9 ఫలాల్లో ఏంటి? 9 ఫలాల్లో ఆశా నిగ్రహం అనేది ఇది ఒక ఫలము, అవునే కదా? ఇప్పుడు ఈ వ్యక్తి సంఘంలోనికి వచ్చినప్పుడు మహత్కార్యాలు సూచక్రియలలో ఆశా నిగ్రహం అనే ఫలము. ఆశా నిగ్రహం అనే ఫలం ఏంటంటే, ఆశలు నిగ్రహించుకుంటాడు. ధనాపేక్ష నిగ్రహించుకుంటాడు. వ్యభిచారమా నిగ్రహించుకుంటాడు. బ్రాందియా నిగ్రహించుకుంటాడు. ఏదైనా సరే, కోపమా దురాలోచన, ఇవన్నీ కూడా ఏమైపోతాయి అనుకున్నారు? వీటన్నిటిని కంట్రోల్ చేసుకోగలుగుతాడు. ఎవరంటే రక్షణ పొంది బాప్తీసం తీసుకుని సంఘంలోనికి వచ్చి అపోస్తులతో అంటే ఆ సహవాసం, సంఘంతో సహవాసం చేస్తూ వర్తమానం పొందుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, అద్భుతంగా ఏం చేస్తాడంటే మహత్కార్యాలను చూస్తాడు అన్నమాట. సూచక్రియలు చేస్తాడు. మహత్కార్యాలు సూచక్రియలు ఏంటి? గుడ్డివారికి చూపు రావడం, కుంటివారు నడిచేయడం, ఇవి కాదు. ఈ శరీరాన్ని జయించడమే మహత్కార్యాలు. శరీరాన్ని జయించడమే మహత్కార్యం, అంతే కదా? ఇప్పుడు రాజులైనా మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మీరు రాజులు, యాజక సమూహం అన్నాడు, అవునా కదా? చెప్పండి. రాజులైన యాజకులు అన్నాడు. రాజులు ఎవరు? పాత నిబంధనలో రాజు ఏం చేయాలి? ప్రజలను పరిపాలించాలి, అవునా కదా? ఇప్పుడు కొత్త నిబంధనలో రాజు ఎవరిని పరిపాలించాలి? చాలు నేను చెప్పు. ఎవరిని పరిపాలించాలంటే మన అవయవాలను మనమే పరిపాలించాలి. ఈ కంట్రోల్ ఉంటే లేదు, బ్రేకులు వీటికి ఉండాలి, తెలిసినా? ఇప్పుడు బైక్ మీద వెళ్తాం, కారు మీద వెళ్తాం, బ్రేక్ లేదనుకోండి ఎలా ఉంటుంది? బ్రేక్ ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. బ్రేక్ని పెట్టి ఆ బైక్ని కానీ కారుని కానీ కంట్రోల్ చేయగలుగుతాం, అవునా కదా? చెప్పండి. నిజంగా నేను చెప్తున్నా, ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటంటే ప్రియులరా, మనము రాజుని నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న నిశ్చయితతో మనం వెళ్తున్నప్పుడు మన శరీరాన్ని అంతా కూడా ఆయనే కంట్రోల్ చేస్తాడు. ఆయన చెయ్యాలి, మనం చెయ్యాలంటే అవ్వదు. కానీ మనం ఒకటే చెయ్యాలి, మనం ఉపదేశ సారంలో ఉన్నప్పుడు హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి పొందుకుంటాము. ఇది ఇలా జీవించడానికి మహత్కార్యాలు సూచక్రియలు పొందడానికే, ఈ శరీరాన్ని మనము ఏలుబడి చేయడానికే మనము మరి సమాజముగా కూడుకున్నాం. చెప్పండి, నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైంది? మనం ప్రార్థన చేసుకుని ప్రభు బలలోనికి వెళ్దాం. వినోద్, నీకు అర్థమైందా? నీకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఇప్పుడే కదా వచ్చావు నువ్వు. బుజ్జి, నువ్వు చెప్పండి. ఏం లేదు, మీకు వచ్చిన బిడ్డ చిన్న మాట నాకు ఇప్పుడు వరకు నేను ఏం అర్థమైంది అంటే, రక్షణ ఎక్కడైనా యేసు ప్రభువుని విశ్వసిస్తే వస్తుంది. మహత్కార్యాలు సూచక్రియలు అంటే ఈ శరీరాన్ని జయించటమే సూచక్రియ. ఈ శరీరాన్ని జయించటమే మహత్కార్యాలు. రాత్రి మా తోడళ్ళ గురించి చెప్పాను నేను. నిజంగా
వాళ్ళైతే చాలా అంటే వెళ్ళిపోయారు. అది కూడా ఓపెన్గానే చెప్పాను కదా, వాళ్ళకి చెప్తున్నది నేనే చెప్పాను వాళ్ళని. మోసే ఇంకా ఇడిపోతాం మేము, విడాకులు తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు పెద్దలు. ఇది ఎవరికి తెలియదు ఇంతకనే. అప్పుడు నేను వెళ్ళాను, మోసే విడాకులు ఇమ్మన్నాడు కానీ యేసు ప్రభు విడాకులు ఇమ్మనలేదు. ఆయన సమాధానంగానే ఉండమన్నాడు తప్ప విడాకులు అనేది కొత్త నిబంధన కోరుకోలేదు. ఆ విధంగా వెళ్తే మీ పిల్లలు అపవిత్రులు అయిపోతారు. అది అవ్వదు. అలాగ వెళ్తే అది కుదరదు. ఆ విశ్వాస నిబంధన ఒప్పుకోవటం లేదని ఖచ్చితంగా ముఖం మీద మాట్లాడాను. వచనాలు వెంబడే వచనాలు చూపించాను. వాళ్ళు ఆలోచించారు, ప్రార్థన చేశారు, ఖచ్చితంగా వాళ్ళ సమాధానం పడ్డారు. అంత రాత్రి ఓపెన్గా అలా ఎదురుగుండానే చెప్పాను. సూర్యబాబు కూడా ఉన్నాడు. మరి ఇంకా చాలామంది పండితులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి తెలియదు. ఇంకానే ధర్మశాస్త్రం గురించి, విశ్వాస నిబంధన గురించి తెలియదు. పెద్ద పెద్ద బలబోధకులే, తెలియదు అంతే. తెలియక వెళ్ళిపోతాడు అంతే. వెళ్ళిపోని వాళ్ళు అంతే. గ్రహింపు లేని వాళ్ళని అలాగే ఉండేవాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు సమయం వస్తుంది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. మహత్కార్యం ఏంటో తెలిసిన చెప్పండి. నేను అదే చెప్తున్నాను, మీరు ఆ మాట చెప్పాలని నేను చూస్తున్నాను. బుజ్జి బాప్తిసం అనేది స్వాస్థ్యం బుజ్జి. ఇది బాప్తిసం అదే మహత్కార్యము. అంటే గుర్తింపు. నీకు ఒక ఐడెంటిటీ కార్డు వస్తుంది నీకు. ఇంకా అక్కడ నుంచి నువ్వు నేను విశ్వాసిని, నేను క్రైస్తవుణ్ణి, నేను పాట పాడడానికి, నేను వాక్యము సాక్ష్యం చెప్పడానికి, యేసు ప్రభువు గురించి ప్రకటించడానికి, నేను యాజకత్వం చేయడానికి నాకు ఒక యాజకుడు నేను. అంతే కదా, రాజులైన యాజకులము. యేసు ప్రభు అంత గొప్ప త్యాగం చేశాడు ప్రియులారా. అంత అధికారం చేస్తే మొత్తం మిక్సింగ్ కలిపేస్తున్నారు. రక్షణ ఎక్కడైనా పొందొచ్చు, కానీ ఇప్పుడు దీనికి వివరణ 2 వచనాలు ఉంది. ఆ 2 వచనాలు కూడా ప్రభు బల్ల అయిన తర్వాత మీకు వివరణ ఇస్తాను. చాలా క్లారిటీగా ఉంటుంది. రక్షణ బయట ఎక్కడన్నా యేసు ప్రభువుని విశ్వసిస్తే రక్షణ అవుతుంది, కానీ జీవితం రావాలంటే సమాజముగా కూడుకోవాలి. రక్షణ పొందేసి గైరేతల్లో ఉన్నారు ఇప్పుడు చాలామంది. జీవితం లేదు ప్రియులరా. అది జీవితం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక తల్లి వాళ్ళ నాన్నగారు మా అమ్మాయికి వివాహం చేయాలండి, ఆ అబ్బాయిని చూడండి అన్నారు. వీరికి ఏమి లేదు, విశ్వాసం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. ఒక బాబుకి ఇలాగే అడిగాడు, మంచి అమ్మాయిని చూడండి, విశ్వాసురాలు అంటే. ఈయనకేమో విశ్వాసం ఉండదు, వాక్యం వినరు, విశ్వాసం ఉండదు, వాక్య గ్రహింపు లేదు. ఇప్పుడు ఎవరిని చూడాలంట చెప్పండి? అమ్మాయిని చూడాలి. అంటే విశ్వాస గల అమ్మాయిని చూడాలంటే మళ్ళీ మంచి అమ్మాయి కావాలంట. ఆమెను బాడు చేసేస్తాడు. ఇప్పుడు మనకి ఇబ్బంది అయిపోద్ది తెలిసినా. విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా సమాధానంగా ఉండలేరు. మోసే కనెక్ట్ అయిపోతారు. కొట్టుకోవడాలు, గిల్లుకోవడాలు ఇవన్నీ కామన్గా వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి తలకే పోటు మాట. ప్రియులారా ఆలోచించండి. చాలా ఇది రక్షణ అనేది ఎక్కడన్నా పొందొచ్చు, కానీ జీవితాన్ని పొందడానికే మందిరము, జీవితాన్ని పొందడానికే ఆలయము, జీవించడానికే సమాజంగా కూడుకోవటం. అసలు వీటి గురించి వ్యత్యాసం వివరణ తెలీదు. ప్రభు మనల్ని ప్రేమించి విషయాలన్నీ కూడా మనకు చెప్తున్నాడు. ఇది యూట్యూబ్లో ఉంటుంది. రెండోసారి వినండి, వినకపోతే జస్ట్ మిస్ అయిపోతాం అంతే మనము. ఓకే, ప్రార్థన చేద్దాము. ప్రభు రొట్టు కొరకు మనం ప్రార్థన చేసి మన ప్రార్థనలోనికి వెళ్దాము.